ఎం శ్రవణ్ కుమార్. నేను బడంపేటలో ఉంటాను. యాక్చువల్లీ నాకు లాస్ట్ 2024లో కొద్దిగా అనిపించి నోట్ల నొప్పి చేస్తుంది అనిపించి టెస్ట్ చేయించాను. బయాస్ తీస్తే ఇక్కడ సర్జరీ అయిందండి. నాకు February 28 సర్జరీ అయింది. ఇక్కడ తీసి ఫ్లాపీ తీసి ఇక్కడ వేశారు. దాని తర్వాత ఇక్కడ ఫ్లాపీ తీసి ఇక్కడ వేశారు. మనకి ఇదంతా చేశారు సర్జరీ మొత్తం. దాని తర్వాత 1.5 year గ్యాప్ తర్వాత మళ్ళీ ఇక్కడ పెదవ పైన వచ్చింది నాకు. లాస్ట్ ఇయర్ July 2025లో మళ్ళీ బయాస్ తీస్తే క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని ఎత్తుకుంటే మాకు అనేక కొడుకు కూడా ఉండే. బాబాయ్ ఒకసారి పునర్జన్మ అనే మియాపూర్లో ఉంది, ఒకసారి అక్కడ ట్రై చేయండి అంటే లాస్ట్ మంత్ వాడు అడ్వైజ్ చేశారు అనమాట నాన్న కొడుకు. దానివల్ల ఇక్కడికి రావడం జరిగింది పునర్జన్మ హాస్పిటల్. అంటే ఆయుర్వేదిక్ ఇస్ ద మనిషిని హింసించకుండా, తన యొక్క శరీరాన్ని హింసించకుండా బెటర్మెంట్ ట్రీట్మెంట్. ఎట్లాగో ఎవరమైనా ఒక రోజు అటు ఇటు ముందు వెనకాల పోవాల్సింది. కాకపోతే ఏంటంటే ఆయుర్వేదిక్ తీసుకుంటే కొంచెం ఆయుష్ పెరుగుతుంది, రోగం అన్నది పెరగదు నాకు తెలిసినంత వరకు. అక్కడ స్టాప్ చేస్తుందని నా ఉద్దేశం. లాస్ట్ మంత్ నుంచి పునర్జన్మ టాబ్లెట్స్ వాడుతున్నాను. లాస్ట్ మంత్ వరకు నాకు ఇట్లా ఉండేది అనమాట, బయటకు వచ్చి అది మొన్న ఈ మంత్ మొత్తం టోటల్ రికవర్ అయింది. ఇప్పుడైతే కొద్దిగా రిలాక్స్ ఉంది. డాక్టర్ గారు ఏమన్నారంటే ఒక 6 months వాడదాం చూద్దాం అని చెప్పి అన్నారు. 6 months తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది మనకి మళ్ళీ పెట్ స్కాన్ తీసిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటిది. 2nd month నేను టాబ్లెట్స్ తీసుకొని వెళ్తున్నాను. ఇప్పుడు ఉంటుంది దాన్ని బట్టి రిజల్ట్స్ చెప్పలేదు.